మరొక కీర్తన పాడుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. చప్పట్లు కొడుతూ పాడదాం. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. బహు సహస్రముల సూర్యుని కంటే, బహు సహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది మహిమ వలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను, పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమా తెచ్చడి, భూరాజులందరూ మహిమా తెచ్చడి, మహిమా గల నగరము ఇదియే. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది.
దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనము చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖదర్శనము చాలయ్యా, నీ ముఖదర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా పాడదాం. యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా పాడదాం. యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. అందరికీ వచ్చిన పాటలే కనుక నాతో కలిసి చప్పట్లు కొడుతూ పాడండి. ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా.
ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి, అందరూ కలిసి పాడదాం. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం అందరూ కలిసి. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నేనలిగిపోయినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. నేనలిగిపోయినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. 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 హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవాతి దేవుణ్ణి మన పూర్ణ మనసుతో ఆరాధన చేద్దాం. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి ఆరాధన చేద్దామండి. అందరూ కూడా స్వరాలు తెరిచి దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో పూర్ణ మనసుతో ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగానున్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగానున్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా. ఏకస్వరముతో హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా.
ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా. ఏకస్వరముతో అందరూ కలిసి యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య. అందరూ కూడా హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్,
హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్. రెండు చేతుల ఆకాశమందున దేవుని తట్టి చాపి మన మెల్లని స్వరాలతో ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా యీరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా యీరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం స్తోత్రం. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనందరూ సిద్ధపడదాం. ఈ ఉపవాస దీక్ష కూడికలో దేవాతి దేవుని మాటలు వినే సమయం గనుక ప్రార్థనాపూర్వకంగా ఉండి వాక్యం కొరకు మనందరూ సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమిస్తున్న మా తండ్రి అయిన దేవ, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, కూడికి ఎందుకొరకైతే ఏర్పాటు చేయబడి ఉందో మీరు ఎరిగిన దేవుడిగా ఉన్నారు ప్రభా. ప్రాముఖ్యంగా మా యవన బిడ్డల ప్రభా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా యవన బిడ్డల యొక్క పరీక్షల్లో విజయాన్ని పొందాలని, యవన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చూడాలని, వారి చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వివాహాల్లోనూ వారి జీవితాలు స్థిరపరచబడాలని ఏర్పాటు చేసిన ఈ కూడికలో కొంతమంది యవనస్తులను, కొంతమంది తల్లిదండ్రులను మీరు తోడుకొచ్చారు ప్రభా. మేమందరము కూడా ప్రార్థిస్తూ ఉండగా మా అందరి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాయనా నన్ను పూర్తిగా సిలువ చెంత మరుగుపరచండి. సిలువ ముఖాంతంలోంచి మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఇంకా నీ చిత్తముని ఏర్పాట్లో ఉన్నవారిని నడిపించండి నాయనా. ప్రతిదీ మర్యాదగాను క్రమముగా జరిగించండి. అంధకార శక్తులను, ఆటంక శక్తులను బంధించండి. మీ సన్నిధి మాత్రమే మాకు తోడునిచ్చి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. మరొకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. ప్రాముఖ్యంగా దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ఈ ఉపవాస ప్రార్థన కూడికి ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మనందరికీ తెలుసు, మరి యవన బిడ్డలు ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీలు చదువుతున్న బిడ్డల యొక్క ఎగ్జామ్స్ కొరకు ప్రార్థించాలని నేను చెప్పిన వెంటనే ఆ మాట విని మీలో చాలామంది మరి ఈ ప్రార్థనకు వచ్చారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. నిశ్చయంగా దేవుడు మన యవన బిడ్డల జీవితాల్లో అద్భుతమైన మేలులు చేయునుగాక. మనందరం ఆశ్చర్య కార్యాలు చూచుదుముగాక. మంచిదండి. కొన్ని నిమిషాలే నేను దేవుని మాటలు చెప్పిన తర్వాత మరలా మనం ఒక 7గురుగా పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. నేను అంటాను, పరీక్షల కోసమే మనం ఇక్కడ కూడుకోలేదు కానీ అందరూ క్షేమంగా ఉండాలని కూడుకున్నాం అంతే. వారి భవిష్యత్తులు, వారి వివాహాలు, వారి దాంపత్య జీవితాలు, వారి చదువులు,
వారి ఉద్యోగాలు, వారి కుటుంబాలు స్థిరపరచబడాలి దేవుని బిడ్డలను. పునాది కనబడకపోయినా కానీ పునాది మీద కట్టిన ఇల్లు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. ఈ ప్రార్థన ఎటువంటిదంటే ఒక పునాది లాంటిదే దేవుని బిడ్డలను. మనం ఒక పునాది వేస్తున్నాము, ఈ పునాది మీద ఆ ఇల్లులు ఏం చేయబడతాయంటే కట్టబడినట్టుగా మన బిడ్డల జీవితాలు యేసు నామములో కట్టబడునుగాక, స్థిరపరచబడునుగాక. వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మనందరికీ పరిచయమైన వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందామండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతడికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో చక్కని మాట మనం చదువుకుంటున్నాం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మత్తయి సువార్తలు అన్నారు, అడుగుడి నీకు ఇవ్వబడును అన్నారు. అయితే మనుషులు ఏమడుగుతారు దేవుణ్ణి అంటే, వారికి ఏది కొదువుగా ఉందో, వారి దగ్గర ఏదైతే లేదో, ఏదైతే కావాలన్నారో దాన్ని అడుగుతాం దేవుని. మన దగ్గర లేనిది మనం అడుగుతాం దేవుని బిడ్డలను. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా మన జీవితాలలో కొదువైనది ఏంటంటే జ్ఞానము దేవుని బిడ్డలను. అన్నిటికీ మూలం ఏంటంటే జ్ఞానమే. జ్ఞానము లేకుండా మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకున్నదంతా కూడా ఏంటంటే నిష్ప్రయోజనంగా ఉంటుంది దేవుని బిడ్డలను. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటున్నాడు కదా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు ఆయనని అడుగవలెను అంటాడు. అంటే జ్ఞానము కొదువుని కలిగి ఉన్నవారట దేవుడిని ఏం చేయాలట, అడగాలి అన్నారు దేవుని బిడ్డలను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే పరీక్షించువాడు. చాలండి. దేవుడు ఎవరు అంటే అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడట. ఇప్పుడు మీలో మనలో ఎవరికి జ్ఞానము కొదువుగా ఉందో వారు ఎవరిని అడగాలట, దేవుణ్ణి అడగాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. ఈ రోజున కుడొచ్చిన మన అందరూ కూడా
యవన బిడ్డలుగా లేకపోతే తల్లిదండ్రులుగా ఇక్కడ ఉండి మనం ఏమని అడగాలంటే, ప్రభా మా కుటుంబాలకి, మా బిడ్డలకి, మాకు కొదువై ఉన్న జ్ఞానాన్ని దయచేయండి ప్రభా అంటే, దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానమును దయచేస్తాడు దేవుని బిడ్డలు. ఈ జ్ఞానము లేకపోతే మనం ఏది కూడా చేయలేమండి. జ్ఞానము కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. ఈ జ్ఞానమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఓ మాటను మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదివితే, అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరిగిన వాడు ఎవడు. అలాగే దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడైన నేను నా స్నేహితునికి అపహాసాస్పదముగాను ఉండవలసి వచ్చాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యోబు గారు చెప్తున్నారు. ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి తన తలో మాట మాట్లాడుతున్నారు. స్నేహితులైనా ఇంటివారైనా అందరూ మాట్లాడుతుంటే అక్కడ యోబు గారు అన్న మాట ఏంటంటే, మీకంటే నాకేమి జ్ఞానము తక్కువైనది కాదు. ఎందుకు నాకు జ్ఞానం తక్కువ కాదంటే, నేను దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు అని. నాకు మొర్రపెట్టినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని జ్ఞానయుక్తముగా యోబు గారు ఏం చేస్తూ వచ్చారంటే మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడ్డలను. ఒకవేళ అది డబ్బు పెట్టి కొనేదైతే అందరూ కొనేసుకోవచ్చు, కానీ జ్ఞానం అనేది కొనేది కాదు, దేవుని నుంచి మనకి వచ్చేదై ఉంది కనుక మనం ఇప్పుడు మన దగ్గర మరి డబ్బుతో కొనేది కాదు కనుక దేవుడిని అడగవలసిన జ్ఞానాన్ని మనం అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. యోబుని చూసి అందరూ చిన్న చూపు చూసినప్పటికీ కూడా, యోబుని అందరూ తక్కువ చేసి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా దేవుడు మీకంటే ఏమీ తక్కువ జ్ఞానం ఏమీ నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు అధిక జ్ఞానమే ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేసినా ఏదడిగినా దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నాకు బాగా తెలుసు అని నమ్మానని యోబు గారు ఏమిస్తున్నారంటే గొప్ప సాక్ష్యం ఇస్తారు. అదే యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 20 వచనాల్లో చూస్తే, యోబు 28:8లో చూస్తే ఓ మాట రాయబడి ఉంటుందండి. యోబు ఆ 28:20 వచనం చదువుతున్నారమ్మా. 28వ అధ్యాయం 20 వచనంలో, అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? మంచి ప్రశ్న ఇక్కడ దేవుని బిడ్డ. అట్లయినను జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలమేది అని ప్రశ్నించుకుంటున్న ఈ రోజుల్లో జ్ఞానమునకు మూలమైన దేవుడు అనంత జ్ఞాని అని దేవుడి దగ్గర జ్ఞానం ఉందట దేవుని బిడ్డ. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే అడిగి దాన్ని మనం పొందుకునేవారుగా ఉందము గాక. ఇక్కడ యోబు 28:20 వచనంలో అంటాడు కదా, ఏమంటాడండి? అట్లయినను జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడుందంటే అది కేవలం దేవుని దగ్గర ఉంది. ఆమేన్. అది దేవుని వల్లనే మనకి జరుగుతుంది అని బిడ్డాను. ఇక ఇలా చెప్పుకుంటూ మాట్లాడితే చాలా మంచి సంగతులు బైబిల్లోంచి నేను చూశాను దేవుని బిడ్డాను. బైబిల్ అంతట్లో కూడా బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతుడు అని పిలువవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డాను. అందులో జ్ఞానవంతుడు అని పిలువబడిన వ్యక్తి ఎవరంటే సొలొమోన్. చెప్పండి, సొలొమోన్ ఏమైన వాడంటే గొప్ప జ్ఞానము కలిగిన వాడు దేవుని బిడ్డాను. అతనికి ఉన్న జ్ఞానము ఎవరిని అడిగి పొందుకున్నాడు అంటే సాక్షాత్తు దేవుణ్ణి అడిగే పొందుకున్నాడు. తన బాల్యములోనే, తన చిన్న వయసులోనే రాజ్యాధికారానికి వచ్చినప్పుడు ప్రభువుని అడిగాడు, ప్రభా ఇంత విస్తారమైన ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు కనుక నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు దేవుని బిడ్డ. అంటే ఒక పరిపాలనా విధానం కొరకు, లేకపోతే రాజ్య పరిపాలన కొరకు, ప్రజల మీద నాయకునిగా ఉండడానికి అతను ఏం కోరుకున్నాడు, ఏం అడిగాడు దేవుణ్ణి అంటే
జ్ఞానం ఇమ్మని అడిగాడు. అతనికి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29, 30 వచనాలు మనం ఒకసారి చదవగలిగితే అక్కడ మంచి మాట రాయబడ్డది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనాన్ని 30వ వచనాన్ని చూస్తున్నాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిన. ఆమె చెప్పండి దేని బిడ్డలారా. పిల్లలయ్యా, సొలొమోను అడిగాడు, ఏమేమని అడిగాడు? జ్ఞానం ఏమని అడిగాడు. ఒకటి అడిగితే సొలొమోను కట్ట దేవుడు ఏమిచ్చాడటండి? సొలొమోను కట్ట జ్ఞానమును బుద్ధిని వివేచన కలిగిన మనస్సును సొలొమోనుకి దేవుడు ఇచ్చెను అని రాస్తుందండి. ఇంకా కింద చదువుదామండి. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. దేవుని స్తోత్రం చెప్దామండి. అధికమై ఉందట అందరికంటే. ఏంటండి, ఐగుప్తీలకు తూర్పు దేశపు జ్ఞానులు. యేసుప్రభువుని కనుగొన్నది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఆయన నక్షత్రాన్ని చూసి కనుగొన్నారు. జ్ఞానులని ఎందుకు అన్నారంటే జ్ఞానం కలిగిన వాడిని జ్ఞానులు అంటారు. ఇప్పుడు ఆ జ్ఞానులకు మించిన జ్ఞానం అట సొలొమోను గారికి ఉందట. ఎందుకని? దేవుణ్ణి అడిగాడు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుణ్ణి అడిగాడు కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులకును ఐగుప్తీలందరికంటే అధికమైన జ్ఞానమును గలవాడుగా సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడు. దేని బిడ్డలారా, ఈ రోజున మన పిల్లలను దేవుడు అలా ఆశీర్వదించునుగాక. మన బిడ్డలకు అటువంటి జ్ఞానమును దేవుడు దయచేయునుగాక. ఆ జ్ఞానమును బట్టి మన బిడ్డలు అత్యధికముగా దీవించబడుదురుగాక. సర్దార్ కాటన్ దొర గారని మన బ్యారేజీ నిర్మాణకుడు అన్నమాట. బ్యారేజీ కట్టిన ఆయన మంచి ఇంజనీర్. ఎవరైనా మంచి ఇంజనీర్. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజున ఇండియా దేశానికి వెళ్ళి ఆనకట్ట కట్టడానికి ఇక్కడ రావాలి. ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించబడినప్పుడు ఆయన తల్లితో చెప్పాడట. ఆయన, అమ్మ, నేను ఇండియా దేశానికి వెళుతున్నాను, అక్కడ నేను ఇలా ఆనకట్ట కట్టాలి, కనుక నా కొరకు ప్రార్థించేయమ్మని చెప్పి తల్లిని ప్రార్థన సహాయం కోరాడట. ఆయన అని కోరి ఆయన తెల్లవారునే ప్రయాణం సాగించాలి. ఆ టైంలో రాత్రి ఎప్పటి వల్లే తన ఆరు బయట తన మంచం వేసుకుని పడుకుని ఆయన అలా పడుకుని నిద్రపోయాడట. పొద్దున్న లేవగానే తల్లి అడిగిందట, నాయనా అని లేపితే అప్పుడు వెంటనే లేచాడట. తల్లి అందట, నాయనా, ఈరోజు అంటే ఈ రాత్రి నీకు ఏదన్నా అనిపించిందా, నీకు ఏదన్నా మార్పు ఏదన్నా కనిపించిందా అని అడిగిందండి. అప్పుడు ఆయన వెంటనే తడుముకోకుండా చెప్పిన మాట ఏంటంటే, నేను రోజు పడుకున్న దానికంటే ₹1 బిళ్ళంత, ₹1 కాయిన్ అంత ఎత్తులో నేను పడుకున్నట్టుగా నాకు అనిపించిందమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఎంత జ్ఞానమో చూడండి. అంటే ఒక చిన్న 4 కోళ్ళని ఒక్కొక్క రూపాయి పెట్టేసిందంట. $1 అంటే ఒక కాయిన్ పెట్టిందట. ₹1 కాయిన్ పెట్టి దాని మీద ఇప్పుడులాగే తన కొడుకుని పడుకోబెట్టింది. కానీ ఆ ₹1 కాయిన్ ఎత్తును కూడా గమనించగలిగిన జ్ఞానాన్ని దేవుడు కాటన్ దొర గారికి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతాం దేవుని బిడ్డ. మరి తల్లి తన బిడ్డ కొరకు చేస్తే ఆ కాటన్ దొర గారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి అధికమైన జ్ఞానాన్ని, ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు లేని జ్ఞానాన్ని, ఐగుప్తులకు కలిగిన జ్ఞానము కంటే అధికమైన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు, మన బిడ్డలకు దయచేస్తాడు. దేని బిడ్డ వెంటనే తల్లి అందంట, వెళ్ళినాన్న, దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడంటే అన్ని ప్రదేశాలు గుర్రం మీద తిరిగి ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడట. ఆయన ఆ ప్రదేశంలో ఆయన ఏం కట్టాడంటే ఆనకట్ట కట్టాడు, బ్యారేజ్ కట్టాడు. దేని బిడ్డ అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఎలా మారిందంటే ఓ పచ్చని పొలాలతో, అంటే కోనసీమగా మారిపోయి ఈరోజు అధికమైన పంటలు పండడానికి ఎవరు జ్ఞానం అండి అంటే కాటన్ దొర గారికి ఎవరు జ్ఞానం ఇచ్చారంటే తల్లి అడిగినప్పుడు దేవుడు ఆయనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేని బిడ్డ ఈ రోజున మీ పిల్లలు జీవితాల్లో జ్ఞానం కావాలి అంటే, పరీక్షల్లో విజయం పొందాలి అంటే, వారి జీవితంలో ఉద్యోగాల్లో స్థిరపడాలి అంటే, వారి వివాహాల్లో స్థిరపడాలంటే, వారి బ్రతుకులు బాగుండాలంటే ప్రతి తల్లి తండ్రి కూడా దేవుణ్ణి ఏమనాలంటే జ్ఞానమే నాయన అంటే
ఖచ్చితంగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. అది తూర్పు దేశీయులకు మించిన జ్ఞానమై ఉంటుంది, ఐగుప్తులకు మించిన అధికమైన జ్ఞానాన్ని ప్రభు ఇస్తాడు దేవుని బిడ్డలను. అలాంటి జ్ఞానాన్ని మన యవ్వన బిడ్డలకు దేవుడు దయచేయను గాక, మన బిడ్డలకు దేవుడు దయచేయను గాక. 2-3 వచనాలు ఇంకా బైబిల్లోంచి నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కీర్తనకారుడు 147వ కీర్తన 5వ వచనంలో అంటాడు, కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. స్తోత్రం చెప్పండి. ప్రభు యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ ఆయన మన దేవుడట ఎలాంటి వాడట, అధిక శక్తి సంపన్నుడిగా ఉన్నాడట. ఆయన చివరిలో ముగించు ఆ వచనాలు అంటాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, దానికి ఒక హద్దు లేదు. సమృద్ధిగా ధారాళంగా జ్ఞానాన్ని ప్రజలకు ఇచ్చే అంత సమృద్ధి ఆయన దగ్గర ఉంది దేవుని బిడ్డలను. ఆయన గురించి 147:5 చక్కని మాట అదే రాయబడ్డది. ఏంటంటే మన దేవుడట సర్వ గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు ఏమీ లేదంటే మితి లేదు, హద్దులు లేవు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ రోజున అలాంటి జ్ఞానం కొరకే మనం దేవుడిని అడగాలి దేవుని బిడ్డలను. అలాంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ఎంతైనా ప్రయత్నం చేయవలసిన వారిగా ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. దేవుని వాక్యములో మనం ఇంకా కాస్త ముందుకెళ్తే సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఓ చక్కని మాట మనం చదువుకోగలం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానం ఎవరిస్తారట చెప్పండి, ఎవరిస్తారు? అయ్యో పుట్టుకతోటి ఇన్ని జ్ఞానంతో పుట్టేశారు అనకూడదు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ జ్ఞానం ఇచ్చే దేవుణ్ణి, జ్ఞానము కలిగిన దేవుణ్ణి, ఆ జ్ఞానమునకు మితిలేని దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అడగాలని దేవుని వాక్యం ఉంది. మరొక మాట 8:11 కూడా చదువుతున్నాం సామెతల గ్రంథం. సామెతలు 8:11 కూడా జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తు ఏది దానికి సాటి కాదు. దేవుని స్తోత్రం చెప్పాలి. ముత్యాలు, డైమండ్స్, వజ్రాలు ఇవన్నీ విలువైనవి అని మనం అంటాం కదా. ఇప్పుడు జ్ఞానం అట ముత్యముల కంటే శ్రేష్టమైనదట. ఏమండి దేవుని బిడ్డలారా, మరి బాగా గమనించండి. అన్నిటికంటే విలువైనది ఏంటంటే మనిషికి జ్ఞానమే. ఈ రోజున భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయనకి ఏముందని ఆలోచించేయండి దేని బిడ్డారా. కనీసం ఆయన తక్కువ వారని చెప్పి స్కూల్లోకి ఆయన ఎంటర్ చేయలేదటే. తోటి విద్యార్థుల పక్కన, పిల్లల పక్కన కూర్చున్న అర్హత ఆయనకి ఇవ్వలేదటే. అందరూ తాగే వాటరు, కుండలో నీళ్ళు లేకపోతే వాటర్ డ్రమ్ములో నీళ్ళు తాగనివ్వలేదట. అయినా కూడా ఆయన ఏం సంపాదించుకున్నాడయ్యా అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కనుక ఆ జ్ఞానం అంట వాళ్ళున్న కులాల కంటే, వాళ్ళకున్న హోదాల కంటే ఆయన జ్ఞానము గొప్పదైపోయింది అని బిడ్డను. సొలొమోను అంటున్నాడు కదా, జ్ఞానం అనేదట ముత్యముల కంటే శ్రేష్టమైనది, ముత్యము కంటే చాలా శ్రేష్టమైనది. విలువైన వస్తువులు ఏమి దానికి సాటి రావు, విలువైనది ఏది కూడా రాదు. విలువైనది ఏదైనా ఉందంటే జ్ఞానమే దేవుని బిడ్డలను. ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర ఉంది. ఆ జ్ఞానాన్ని అడిగి మనము పొందుకున్న వారిగా ఉండాలి దేవుని బిడ్డలను. ఆ జ్ఞానాన్ని అడగాలండి. ఇలా చెప్తూ ఉంటే చాలా విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి అటండి, ఒక కాకి పిచ్చుక కౌలు వ్యవసాయం చేద్దాం అనుకున్నాయట, కలిసి వ్యవసాయం చేద్దాం అనుకున్నాయట. సరే, కాకి పిచ్చుక వ్యవసాయం చేయడానికి ఓ పొలాన్ని చూసుకున్నాయి. ఆ పొలంలో వ్యవసాయ పనులు ప్రారంభించారు. బాగా దాన్ని దమ్ములు చేశారు, చక్కగా ఆకుమడి వేశారు, తర్వాత ఊడిపించారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు పిచ్చుక చాలా షురుగ్గా ఉండేది, కాకి చాలా సోమరితనంగా ఉండేది. ఏ పనికైనా సరే రమ్మంటే నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పి ఈ కాకి వెళ్ళేది కాదు. పోనీలేని చెప్పి పిచ్చుక ఏం చేస్తూ ఉండేదంటే ఆ కాకి చేయాల్సిన పని కూడా పిచ్చుగా చేసేది, కాకి పని కూడా పిచ్చుగా చేసేది. దానికి ఏముంది? సోమరితనాన్ని బట్టి
తన పని తను చేసుకునేది కాదు. సోమరితనానికి అలవాటు పడిపోయి పిచ్చుక మీదే ప్రతి పని పెట్టేస్తే పిచ్చుకెళ్ళి అలా చేస్తూ ఉంటుంది. విత్తనాలు నారుమడి వేసిన ఆకుమడి వేసినప్పుడు మళ్ళీ ఊడు పూడ్చినప్పుడు ఎప్పుడు రమ్మని వచ్చేది కాదండి. ఎరువేసినప్పుడు కూడా వచ్చేది కాదు. తర్వాత బాగా పంట పండింది, కోత టైం కూడా వచ్చేసింది. ఇంక పంట బాగా పండింది, కోద్దాం రా అంటే నువ్వు వెళ్ళి నేను వస్తానులని చెప్పి ఈ సోమరి కాకి వెళ్ళేది కాదండి. చివరికి ఈ పిచ్చుక ఏం చేసిందంటే బాగా కోసేసిన తర్వాత బస్తాలన్నీ పట్టేస్తే దాదాపు ఒక 100-200 బస్తా వచ్చిందండి. మరి వాటాలు తెగాలి కదా, 200 వచ్చినాయి. 100 కాకి, 100 పిచ్చుకి. పిచ్చుక ఏం చేసిందంటే బండి మీద, ట్రాక్టర్ మీద తన 100 బస్తాలు వేసుకుని వచ్చేసింది. ఇంటికి వచ్చి చెప్పిందంటే ఎవరితోటి, నీ బస్తాలు పొలంలోనే ఉన్నాయి అని చెప్పిందంట. ఇది దేనికి అలవాటు పడిపోయింది? సోమరితనానికి అలవాటు పడిపోయింది. ఈ సోమరితనానికి అలవాటు పడిపోయి పొలంలో ఉన్న కళ్ళంలో ఉన్న బస్తాలు కూడా తెచ్చుకోవడానికి వెళ్ళలేదు. ఈ లోపల పెద్ద వర్షమో తుఫాను వచ్చి అవన్నీ కొట్టుకుని వెళ్ళిపోయి మిగిలింది ఏంటంటే నష్టం మిగిలి ఏడుస్తూ మొదలు పెట్టిందంట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజున పిచ్చుకున్న జ్ఞానము ఆనాడు ఎవరికి లేకపోయిందంటే కాకి లేకపోయిందండి. చాలామంది జీవితాల్లో జ్ఞానము లేకుండానే మనం నష్టపోతున్నామండి. అందుకే సొలొమోను గారు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఓ మాట చెప్తూ ఉంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా, ఆ జ్ఞానాన్నట మనం ఎవరి దగ్గరికి వెళ్తే నేర్చుకోమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. దేవుని స్తోత్రం అండి. ఎంత ఆశ్చర్యం అండి. మనం మనుషులు, చీమ చాలా చిన్నది. సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి జ్ఞానము తెచ్చుకో. అంటే నడత అంటే ఏంటంటే చీమ తన నడత ఎలా నడుస్తుందో చూసి, అంటే ఇలా పాకడం కాదు. నడత అంటే ఏంటంటే ముందు రాబోతున్న శ్రమను గమనించడం, ముందు రాబోతున్న ఆపదను గమనించడం, ముందు రాబోతున్న పరిస్థితిని గమనించట చీమలట ఏంటంటండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి నువ్వు బుద్ధి జ్ఞానము తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో అన్నాడు. ఎందుకంటే అవి వేసవిలోనే తమ ఆహారమును సిద్ధపరుచుకున్నాను అంటాడు. అంటే వేసవకాలం తర్వాత ఒక గడ్డు కాలం వస్తుంది, దాన్ని ఏమంటారంటే వర్షాకాలం. దేని బిడ్డలు, వర్షాకాలంలో సీమలు బయటకు వచ్చినట్టు ఏమవుతుంది? ఆ వరద నీటిలో ఆ ప్రవాహాలు కొట్టు, అదొక ప్రమాదమా? రెండోది, వర్షాకాలంలో వాటికి ఏం దొరకవు? ఆహారం దొరకదు దేని బిడ్డలు. అందువల్ల ఇలాంటి పరిస్థితి నా ముందు ఒకటి ఉంది అని చీమ ఏం కలిగి నడుస్తుందట? జ్ఞానము కలిగి నడుస్తుందట. చదువుకునే పిల్లలు మనం ఇంటర్ చదువుతున్నామా, డిగ్రీ చదువుతున్నామా, 10th క్లాస్ చదువుతున్నామా అని సంతోషపడి సంబరపడితే మీకు కూడా ముందు గడ్డు కాలం ఉంది, అదే పరీక్షల టైం వస్తుంది అని బిడ్డ. ఆ పరీక్షల టైంలో నీవేం చేయాలి? కాకిలాగా సోమరిగా ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ పోతాయి. ఇప్పుడు చీమకున్న జ్ఞానం మీకు కూడా కావాలి కనుక సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అన్నాడు దేవుని బిడ్డలారా. అది ఎలా నడుస్తుందంటే ముందు రాబోయే రోజుని ముందుగా గమనించి, వర్షాకాలాన్ని గమనించి వేసవిలోనే తమ ఆహారాన్ని తను సిద్ధపరచుకున్నంట తన ప్లేస్లో స్టోర్ చేసుకుంటుంది దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, ఈ రోజున కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయంటే, కొంతమంది జీవితాలు పాడైపోతున్నాయంటే ఒకవేళ వారిలో జ్ఞానము లేకపోవటమో లేకపోతే సోమరులుగా ఉండటమో నాకు తెలియదు, కానీ పరీక్షల టైంలో మాత్రం చాలా నిద్రపోకుండా చేసేస్తాను. తల్లిదండ్రులుగా బిడ్డలు బాగుండాలని చెప్పి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ప్రార్థన వినేవాడు కనుక, దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు కనుక కొంతమంది జీవితాల్లో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక ఇలాగా ప్రతిసారి కూడా మనకు జరుగుతుందంటే జరగదండి. అందువల్ల దేవుని పిల్లలమైన మనము వాక్యము సెలవిచ్చినట్లుగా మీలో ఎవరికి జ్ఞానము కొదువుగా ఉన్నా వారు దేవుణ్ణి అడగాలి. అడుగు వారికి ఆయన ధారాళంగా ఇస్తారని బైబిల్లోంచి మనం చదువుకున్నాం. జ్ఞానములో 2 రకాలు ఉన్నాయి. నేను దాన్ని చెప్పి ముగించేస్తాను. 2 రకాల జ్ఞానం ఉందండి. చాలామందికి మేము చాలా తెలివైన వాళ్ళం కదా, పరీక్షలు ఎలాగైనా పాస్ అయిపోతాం కదా, పక్కోళ్ళు చూపించకపోతారా, లేకపోతే నేను పట్టుకెళ్ళిన స్లిప్లు, నేను రాసుకెళ్ళిన దొంగ రాతలు రాసేసి అయ్యి రాసి నేను పాస్ అయిపోవచ్చు అంటే ఆ రోజే స్క్వాడ్ రావటమో, ఆ రోజే తల తెప్పని వాళ్ళు రావటమో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి?
వీళ్ళ జ్ఞానము వెరితనం అయిపోదా? పక్కోళ్ళు కూడా చూపించకపోతే, పట్టుకెళ్ళిన స్లిప్పులు రాసుకోవడానికి అవకాశం లేకపోతే డిబార్ అయిపోతాం కదా దేవుని బిడ్డలారా. వాళ్ళకి చదువు లేకుండా ఎగ్జామ్స్లో బయటికి గెంటేస్తారు కదా. ఇలాంటి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం ప్రదర్శించకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలండి. అందుకే జ్ఞానాలు రెండు ఉన్నాయి. ఒకటి లోక జ్ఞానము, అది వెర్రితనం అని బైబిల్ చెప్తుంది కొరింథీ పత్రికలో. రెండోది పైనుండి వస్తున్న జ్ఞానము, అది దేవుడిస్తున్న జ్ఞానం అని రాస్తుందండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదివితే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మీ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అలరియు ప్రతి నీచ కార్యములు ఉండును. అయితే ఈ మాట వినండి, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైన. దేవుని స్తోత్రం చెప్పాలండి. మన జ్ఞానము చెడ్డ పనులు చేయడానికి, చెడ్డవారితో స్నేహం చేయడానికి, చెడ్డగా బ్రతకడానికి మన జ్ఞానం ఉపయోగపడుతుందట. కానీ దేవుని యొద్ద నుంచి వస్తున్న జ్ఞానం అంటే నిన్ను పరిశుద్ధుడిగాను పవిత్రునిగా మారుస్తుందట. దేవుని బిడ్డలను పవిత్రునిగా మారుస్తుందట. ఈ జ్ఞానము ఉంది, ఈ జ్ఞానం గలవాడు, ఈ ఈ అమ్మాయి జ్ఞానం కలిగింది అని చెప్పాలి అంటేనట వాళ్ళలో లక్షణాలు రాస్తాడు. అక్కడ ఆ మాటలు చదువుతున్నాం. ఒకటి, పైనుండి వస్తున్న జ్ఞానము ఎలాంటిదట? పవిత్రమైనది. తరువాత సమాధానకరంగా, ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది చాలా మాటలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. సులభముగా లోబడుతుంది. చెప్పితే చాలా లోబడతారు. తల్లిదండ్రుల మాటకు పిల్లలు లోబడుతున్నారంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే. చదువుకోరండి, చూద్దాంలే అన్నాడంటే వాడి దగ్గర లోక జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం ఉంది. దేవుని బిడ్డలారా, అందువల్ల వాడు గొడవలకి ఆటలకి ఇష్టపడుతూ ఉంటాడు. అది దేవుని పైనుంచి వచ్చే జ్ఞానము. ఎలాంటి లక్షణాలు అంటే మృదుత్వాన్ని నీకు ఇస్తుంది దేవుని బిడ్డలారా. రెండోది, అది త్వరగా లోబడుతుంది. ఇది కాదురా ఇది అంటే, ఇది కాదమ్మా ఇది అంటే వెంటనే లోబడుతుంది. ఈరోజు యవనస్తులో కనబడేది ఏంటంటే ఈ జ్ఞానం ఎవరిలో కూడా కనబడట్లేదు. ఎదురాడే మనుషులు అయిపోయారు. ఇది దెయ్యముల జ్ఞానం అని చెప్తుంది అని బిడ్డలారా. కానీ నేనంటాను, మన పిల్లలకి లోక సంబంధమైన జ్ఞానము కాకుండా పైనుంచి వచ్చే జ్ఞానాన్ని దేవుడు దయచేయును గాక. ఆ జ్ఞానం అడ్డ వెంటనే త్వరగా లోబడుతుందట. చదవండి. కనికరం, ఇతరుల మీద జాలి చూపిస్తుంది. మంచి ఫలములతో నిండుకొనినదై ఉంటుందట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇది ఏ జ్ఞానం అట? పైనుంచి వచ్చిన జ్ఞానం. మంచి జ్ఞానం అట మంచి ఫలములను ఇస్తుందట, మంచి ఫలాలు ఇస్తుందట. మంచి చెట్టు మంచి కాయలు కాస్తుంది అన్నట్టుగా జ్ఞానముతో ఉన్న బిడ్డలకట వారి ఫలాలు ఎలా ఉంటాయట? మంచిగా ఉంటాయట. దేని బిడ్డలని మనం ఏం విత్తనం వేస్తామో అదే పంటకు వస్తామని బైబిల్లో రాస్తుందండి. నేను ప్రసంగి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అందులో ఏం రాసి ఉంటుందంటే, అందులో చక్కని మాట బైబిల్లో నేను చదివాను. ఏమని చదివానంటే, కార్యసిద్ధిని కలగజేసేది జ్ఞానమే అని ఉంటుంది అని బిడ్డలను. మన పనిని నెరవేర్చేది ఏముందంటే కార్యసిద్ధే. ఒక ఇనుప ఆయుధము పనిలో ఉపయోగించాలంటే అది మొద్దు వారితే ఏమి పని అవ్వదు. దాన్ని ఎంత సాధనం చేస్తామో అంత పదుని పడతామో అది బాగుంటుంది. కార్యసిద్ధి ఏమై ఉందట? జ్ఞానమే కార్యసిద్ధి అయిందని ప్రసంగి గ్రంథము ఎన్నో అధ్యాయంలో నేను ఉదయకాలం చదువుతున్నప్పుడు ఆ మాట నన్ను బాగా ఆకర్షించిందండి. ఇనప ఆయుధం అనే కాడ రాస్తూ ఆ కింద మాటలో ఉంటుంది, కార్యసిద్ధి దేవుని వల్లనే కలుగుతుంది అంటే దేవుని బిడ్డలను. ఒకసారి చూద్దాం ఆ మాట. ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళి 3వ అధ్యాయంలోనో ఎక్కడో ఈ మాట మనకు కనబడుతుంది. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో,
సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు సేవించేదన్. హల్లెలూయా. ప్రసంగి 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటను చదువుకుందామండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని ఏం చేయాలంటే దానికి పదునంటే ఏంటంటే స్ట్రాంగ్ కూడా అనకూడదు, స్ట్రాంగ్ అంటే బలంగా. పదునంటే మన గొడ్డలకి మన వాటికి సాకులకి సానపడతా ఉంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా అది తెగనంటే చచ్చినోడు ముక్కు కూడా తెగనట్టుగా ఉంటుంది అన్నమాట. పదును పెట్టిన తర్వాత ఏమవుతుందంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సొలొమోను గారి ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనం రాస్తా అంటాడు, ఇనుప ఆయుధము మొద్దు పడితే దానిని పదును చేయాలి, పనిలో ఎక్కువ బలమును వినియోగించవలెను, అయితే కార్యసిద్ధి జ్ఞానమే ప్రధానం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. పరీక్షలు రాసేటప్పుడు గబగబా రీపుల్లో ఇంక అయిపోయిందో లేదు చూసుకోకుండా పెన్ రాస్తుందో లేకుండా చూడకుండా వెళ్ళిపోయి మనం ఏం చేస్తామండి? అదే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రేపు పరీక్ష కాబట్టి హాల్ టికెట్ ఎక్కడ ఉంది, పెన్నులు బాగా పనిచేస్తున్నాయి లేదా, ఏమండి మరి పెన్సిల్ చెప్పుకోవడానికి సాక్మేర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా సిద్ధం అవుతుండే. ఇప్పుడు ఇనుప ఆయుధం మొద్దుబారిపోతే పనులు ఎక్కువ శ్రమ కలిగినట్టుగా చాలామంది దగ్గర జ్ఞానము లేక వాళ్ళు చాలా టెన్షన్లు పడుతూ ఉంటారు. పరీక్షలు వస్తున్నాయంటేనే టెన్షన్ వీళ్ళకి. నేను అంటాను, కార్యసిద్ధికి జ్ఞానమే మూలం అంటాడు. దేవుని స్తోత్రం అండి. నీ పని జరిగించేది నీ జ్ఞానమును దేవుడిస్తే ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డ నమ్మితే 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. అప్పుడప్పుడు నేను చూస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్కి పలానా టైం అయితే దాన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారండి, లోపలికి అలౌ చేయరు. ఒక తండ్రి టయానికి తీసుకొస్తే ఇంకా టైం అయిపోయిందని మాస్టర్లు గేట్ వేసేస్తుంటే తండ్రి గేటుకి అడ్డంగా పడి మాస్టర్ కాళ్ళ మీద పడండి ఆయన అవకాశాన్ని కోరుకున్నట్టుగా నేను చూసినప్పుడు నా హృదయం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకని? అవసరమైతే బిడ్డ చదువు కొరకు తండ్రి ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడు? మాస్టర్ కాళ్ళ మీద పడి, అయ్యా నా కుమార్తెకి లోపలికి వెళ్ళడానికి తలుపు తీయడానికి గేటుకి అడ్డంగా వెళ్ళిపోయి ఆ మాస్టర్ కాళ్ళ మీద పడి తన బిడ్డ పరీక్ష రాయడానికి ఎగ్జామ్ హాల్లో వెళ్ళడానికి ఆ తండ్రి చాలా ప్రాధాయపడుతున్న వీడియోస్ వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ కానీ ఆ ఆలస్యాన్ని బట్టి ఆ బిడ్డ పరీక్షల్లోకి వెళ్ళకపోతే ఆ సంవత్సరం ఏమవుతుందంటే ఆమె ఫెయిల్ అయిపోతుంది. దేవుని బిడ్డలను ఫెయిల్ అయిపోద్దండి. తన బిడ్డ ఫెయిల్ అవ్వకూడదు, తన బిడ్డ చదువు అర్థం అవ్వకూడదని తండ్రి బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడంటే ఆ మాస్టర్ పాదాల మీద పడి బ్రతిమాలుకుంటున్నాడు. దేవుని బిడ్డ, నీ బిడ్డ జీవితం వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే, నీ పిల్లల జీవితం పాడైపోకుండా ఉండాలంటే ఆ తండ్రి ఆ మాస్టర్ కాళ్ళ మీద పడినట్టుగా దేవుని పాదాలు పట్టుకుని మనం ప్రార్థించగలిగితే దేవుడు మన పిల్లల జీవితాన్ని మార్చునుగాక, మన పిల్లల జీవితానికి జ్ఞానం ఇచ్చునుగాక, వాళ్ళ భవిష్యత్తును దేవుడు నెరవేర్చునుగాక. సోమరిగా ఉండొద్దు. కాకి సోమరితనాన్ని ప్రదర్శించి తన లాభాన్ని కూడా నష్టంగా మార్చుకుంది. పిల్లలు కూడా చదువులో కానీ జీవితంలో కానీ సోమరులుగా ఉంటే మన జీవితాలు నాశనం అవుతుందని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సొలొమోను ఆనాడు అడిగి చూశాడు, నాన్న జ్ఞానం ఇవ్వండి అంటే, ఇదిగో ఎవరు తూర్పు దేశపు జ్ఞానులకు లేని జ్ఞానము, ఏమంటే ఐగుప్తులకు లేని అత్యధికమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అటువంటి జ్ఞానాన్ని మన యవ్వన బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక, మన బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి దేవుని సందులో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని సందులో అడుగుదామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలము సేవించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్నింతవరకు ఆదుకున్నవే నన్నింతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసు ఆరాధింతు పూర్ణ సేవించేదన్ను పూర్ణ మనసు ఆరాధింతు పూర్ణ సేవించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించే అధికముగా ఆరాధింతు యెహోవా రఫా యెహో స్వస్థపరిచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా స్వస్థపరిచవే నన్ను స్వస్థపరిచ వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ యేసయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలము సేవించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఎబినేజరే అందరూ చెప్దాం ఈ మాట. ఆదుకున్నావే ఎబినేజరే ఇంతవరకు నన్నింతవరకు ఆదుకున్నావే నన్నింతవరకు ఆదుకున్నావే నన్నింతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ సేవించేదన్ ఆరాధన 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 ఓ ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. ఆరాధన 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 ఆరాధన. చెప్దాం చెప్దాం. ఆరాధన 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 ఆరాధన. మన రెండు చేతులు ఆకాశమందున దేవుని బలా చూపిస్తూ ఈ మాట చెప్దాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు అవును తండ్రి ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్నింతవరకు ఆదుకున్నావే నన్నింతవరకు ఆదుకున్నావే నన్నింతవరకు ఆదుకున్నావే. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించేది. ఈ రోజున జ్ఞానము చేత ఇల్లు కట్టుబడుతుంది. జ్ఞానము ద్వారానే కార్యసిద్ధి జరుగుతుంది. జ్ఞానము వలనే ఏదైనా సాధ్యమవుతుందని, ఆ జ్ఞానము ముత్యముల కంటే విలువైన సొత్తేది దానికి సాటిరాదని, జ్ఞానమునకు మూలము దేవుడని, జ్ఞానము ఆయన జ్ఞానమునకు మితి లేదని, ఆయన అత్యున్నతమైన జ్ఞానము గలవాడని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ జ్ఞానము దేవుని దగ్గరే ఉంది. ఆ జ్ఞానాన్ని మనం అడిగి పొందుకోవాలని యాకోబు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. అది భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాకుండా పర సంబంధమైనది, పైనుండి వచ్చి జ్ఞానమై ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ రోజున శరీర సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం, కానీ పైనుండి వచ్చే జ్ఞానం మనకు లేక, లోబడేవారిగా మాటలు సరైన జీవితం లేక, సరైన కార్యాలు చూడలేక, సరైన ఫలితాలు చూడలేక మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతుండగా ఈ రోజున ప్రభువుని అడుగుదాం.
తండ్రి నీవు పైనుంచి పంపించే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి నాయన, నీ జ్ఞానము నాకు కావాలి ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నా బిడ్డల్ని నింపండి ప్రభు అని ఒక్క నిమిషం ఎవరి మట్టుకు వారు ప్రార్థించేద్దాం. ప్రాముఖ్యంగా పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, 10th క్లాసు, డిగ్రీ పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాలి. అందులో మీ బిడ్డలు ఉండవచ్చు, మీ బంధువుల బిడ్డలు, మీకు తెలిసిన వారు ఉండొచ్చు, కానీ సంఘముల బిడ్డలు ఉండొచ్చు. వారి కొరకు ప్రార్థించేయాలి. రెండవది, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, పరీక్షల్లో విజయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, విజయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి దేవుడు మంచి విజయాన్ని ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, వారి మంచి వివాహాలు, వారి జీవితాలు కట్టబడాలి. చెప్తూనే వచ్చాను, నీ ప్రార్థన నీ బిడ్డలకు ఒక పునాదిగా మారిపోతుందని చెప్పాను. పునాది సరిగ్గా వేసుకున్నప్పుడు దాని మీద అనేకమైన కట్టడాలు కట్టవచ్చు. ఈరోజు మనం కూడా బిడ్డల కొరకు ఈ పునాదిని వేస్తున్నాం. ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం. ప్రభువా, మా బిడ్డలకు జ్ఞానం ఈ ప్రభువా, మా బిడ్డలకి వివేచన దయచి, మా బిడ్డలకు తెలివిని, బుద్ధిని దయచి. అన్నాడు బాలుడైన సొలొమోనుకి చక్కటి జ్ఞానం అడిగితే జ్ఞానం ఇచ్చేవాట. జ్ఞానాన్ని అడుగుతున్నాము నాయన, నీ జ్ఞానము మాకు దయచేయండి ప్రభు అని ఎవరు మట్టుకు వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. రాయిబోటానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ రాస్తున్నారు. వాటి విజయాల కొరకు అడుగుదాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇందా చెప్పాను కదా, ఒక తండ్రి టైం అయిపోతే ఆల్ టికెట్ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చి నా కుమార్తెను రాయనివ్వండి పరీక్ష అని మాస్టర్ కాళ్ళ మీద పడి బతిమాలుతున్నాడు. అలా అడుగుండకపోతే అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళుండేది కాదు, ఆమె ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఉండేది. ఆ తండ్రి తన బిడ్డ కొరకు అడిగినప్పుడు ఎలాంటి అవకాశం మాస్టర్ ఇచ్చారో మన బిడ్డల కొరకు మనం అడుగుతూ ఉండగానే దేవుడు మన బిడ్డలకు అలాంటి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మి ప్రార్థించేద్దాం, నమ్మకంతో ప్రార్థించేద్దాం. నా బిడ్డలకు జ్ఞానమే తండ్రి, నా బిడ్డలకు తెలివేమండి ప్రభు. ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దాం. హల్లెలూయా. భారంతో ప్రార్థించేయండి. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నైనా, జ్ఞానము కావాలయ్యా. లోబళ్ళపోతున్నామయ్యా, మా మాటలు మృదుగా ఉండట్లేదయ్యా. త్వరగా కోప్పడుతున్నామయ్యా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నామయ్యా. ఇది పైనుండి వచ్చిన జ్ఞానము కాదయ్యా, అది పైనుంచి వచ్చిన జ్ఞానం అయితే మా మాటల తీరు, మా ప్రవర్తన తీరు బాగుంటుందని మీరు మాట్లాడారయ్యా. ఫలాలు ఉంటాయని మాట్లాడావు ప్రభా. కార్యసిద్ధికి జ్ఞానమే మూలమని మాట్లాడావు ప్రభా. అటువంటి జ్ఞానం మాకు కావాలి యేసయ్యా. అటువంటి జ్ఞానాన్ని మేము పొందుకోవాలి యేసయ్యా. అలాంటి జ్ఞానం మాకు కావాలి తండ్రి అని చెప్పి ఎవరు మట్టుకు వారు ప్రార్థించేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, నీ జ్ఞానం మాకు కావాలి ప్రభా. మా బిడ్డలకు కావాలి ప్రభా. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కావాలి ప్రభా. జ్ఞానము లేకపోతే ఏమీ చేయలేమయ్యా. జ్ఞానము మూలమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. గ్లోరీ, హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు, ఇది విలువైన సమయం అండి. ఈ ఉపవాసం ఉన్నది వాళ్ళ కొరకే కదా, ఈ ఉపవాస ప్రార్థన వాళ్ళ కొరకే కదా. వాళ్ళు ఒకవేళ దూరంగా ఉన్న, దేశ విదేశాల్లో ఉన్న, ఆయా స్థలాల్లో ఉన్న వారి విజయం కలగాలని ప్రార్థించేయండి. వారి హాస్టల్లో ఉన్న, వారి కాలేజీల్లో ఉన్న ఆ బిడ్డలకి జయము కొరకు ప్రార్థించేయండి. జ్ఞానము కావాలని అడగండి దేని బిడ్డ. వాళ్ళు ఏదో మనం పెట్టిన తిండి, ఇచ్చిన బట్ట కట్టుకోవడం కాదు, కానీ జ్ఞానముతో వారి జీవితాన్ని కట్టుకునేలాగా మనందరూ ప్రార్థించేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. మోషే అడిగింది మోషేకి చేశాడు, యెహోషువ అడిగింది యెహోషువ చేశాడు, సొలొమోను అడిగింది సొలొమోను చేశాడు. మీరు అడిగింది మీకు చేయబోతున్నాడు దేవుడు.
సరళ రెండు చేతుల పైకి అడుగుదాం. తండ్రి నీ సహాయం, నీ జ్ఞానం మాకు కావాలయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీ జ్ఞానము నీ బిడ్డలకు దయచేయి, నీ తెలివిని నీ వివేచన నీ బిడ్డలకు దయచేయి. హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా. జ్ఞానము చేత ఇల్లులు కట్టబడాలి నాయన, జ్ఞానము చేత కుటుంబాలు కట్టబడాలి నాయన, జ్ఞానము చేతనే ప్రతిదీ జరగాలి తండ్రి. జ్ఞానము కావాలి యేసయ్యా. యేసయ్యా నీ జ్ఞానము మితి లేదయ్యా, నీ జ్ఞానమునకు మితి లేదు తండ్రి. మీ జ్ఞానము మాకు కావాలి యేసయ్యా. మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి, మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ రోజున యవ్వన బిడ్డల కొరకే మనం ఇక్కడ కూడుకున్నాం కనుక, మన బిడ్డలందరి కొరకు, వారి పరీక్షలో విజయం కొరకు, జ్ఞానము కొరకు దేవుణ్ణి అడగవలసిన వారిగా ఉన్నాం కనుక, ఒకరి తర్వాత ఒకరు 7గురుగా మనం ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించడానికి వీలైన వారు నిలబడి ప్రార్థన చేద్దాం. 7గురుగా ప్రార్థన చేద్దాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారికి దేవుడు జ్ఞానము దయచేయలాగున.